వెల్కమ్ టు ఈజీ మూవీ ఛాన్స్. నేను మీ ప్రియా. అందరికీ నమస్కారం. ఈరోజు టాలీవుడ్ రౌండప్లో నందమూరి బాలకృష్ణ గారికి పద్మభూషణ్ అవార్డు ప్రకటించిన విశేషాలు గురించి మాట్లాడుకుందాం. టాలీవుడ్ అగ్రనటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణకు కేంద్ర ప్రభుత్వం అరుదైన గౌరవం కల్పించింది. సినీ ఇండస్ట్రీలో నందమూరి బాలకృష్ణ చేసిన సేవలకు గాను కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. ఈ మేరకు పద్మభూషణ్ అవార్డును ప్రకటించింది. గణతంత్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పద్మ అవార్డులను ప్రకటించారు. ఈ పురస్కారానికి తను ఎంపిక కావడంపై బాలయ్య స్పందిస్తూ అందరికీ కృతజ్ఞతాభివందనాలు తెలిపారు. ఈ సందర్భంగా బాలయ్య స్పందిస్తూ, నాకు పద్మభూషణ్ పురస్కారం ప్రకటించిన సందర్భంగా ఈ అవార్డు ప్రకటించిన భారత ప్రభుత్వానికి నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్న అందరికీ నా ధన్యవాదాలు. నా ఈ సుదీర్ఘ ప్రయాణంలో పాలుపంచుకున్న తోటి నటీనటులకు, సాంకేతిక నిపుణులకు, నిర్మాతలకు, పంపిణీదారులకు, ఎగ్జిబిటర్లకు, కుటుంబ సభ్యులకు మరియు యావత్ చలనచిత్ర రంగానికి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. బాలయ్యకు పద్మభూషణ్ గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం మొత్తం 139 పద్మ అవార్డులను ప్రకటించింది. ఈ 139 మందిలో 7గురికి పద్మ విభూషణ్, 19 మందికి పద్మభూషణ్, 113 మందికి పద్మశ్రీ పురస్కారాలను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. నెక్స్ట్ టాలీవుడ్ రౌండప్లో ఇంకో సినిమా గురించి మాట్లాడుకుందాం. థాంక్యూ ఫర్ వాచింగ్. మీలో చాలామంది నా వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. సబ్స్క్రైబ్ చేసి కింద బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.